హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉందని, లేదా వీర్యం తక్కువగా వస్తుంది అని, లేదా వీర్యం పల్చగా ఉంది అని చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు. సో వీర్యకణాల సంఖ్య పెరగడానికి, వీర్యం ఎక్కువగా వృద్ధి కావడానికి, అదేవిధంగా వీర్యం చిక్కగా రావడానికి ఈరోజు నేను 4 అద్భుతమైన చిట్కాలు చెప్తానండి. ఈ చిట్కాలు మీరు ఏ చిట్కా అయినా సరే వాడుకోవచ్చు, లేదా అన్ని చిట్కాలు, లేకపోతే 2-3 చిట్కాలు, మీకు ఏ చిట్కా వీలైతే, ఎన్ని చిట్కాలు వీలైతే అన్ని చిట్కాలు కూడా ఒకేసారి కూడా వాడుకోవచ్చు. సో ఆ చిట్కాలు ఏంటి, సో దాన్ని ఎలా వాడుకోవాలనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో వీర్యకణాల సంఖ్య పెరగాలి అంటే, ఒకవేళ తక్కువగా ఉంది అని అంటే కనుక ఫస్ట్ మీకు బీజాలలో ఏదైనా సమస్య ఉందా, లేదా బీజాల వర్క్ సరిగ్గా అవుతున్నాయా లేదా అనేది మామూలుగా మనం అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ అన్ని విధాలా బాగానే ఉంటే, శరీరంలో అధిక వేడి వల్ల కూడా కొంతమందికి వీర్యకణాల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంటుంది. చాలా మంది అసప్రయోగం అధికంగా చేస్తే వీర్యకణాల సంఖ్య తగ్గుతుందని అడుగుతారు. దీనికి ఎలాంటి సంబంధం లేదండి. మెయిన్గా శరీరంలో ఏదైనా చిన్న ఇబ్బందుల వల్ల, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, నరాల బలహీనత వల్ల కానీ, ఎక్కువగా డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు, ఇలాంటి గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ వాళ్ళలో కానివ్వండి, లేదంటే ఇన్ఫెక్షన్స్, ఎక్కువగా దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళలో కానివ్వండి, ఈ సమస్యలు అధికంగా వస్తుంటాయి. సో దీనికి 4 రకాల చిట్కాలు చెప్తానండి. సో ఫస్ట్ వచ్చేసి నీరుల్లిపాయ. మనకు ఉల్లిపాయ గురించి తెలిసిందే కదా. ఈ నీరుల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక చెంచాడు నెయ్యి వేసి బాగా మంచిగా ఫ్రై చేయాలి. అంటే సరిపడా మీరు ఎంత తీసుకుంటారో అంటే కనీసం ఒక ఉల్లిపాయ తీసుకోండి. ఒక ఉల్లిపాయ, ఈ సైజు ఉల్లిపాయ తీసుకొని దాన్ని మంచిగా ముక్కలుగా చేసి ఒక చెంచాడు నెయ్యి వేసి మంచిగా రెడ్డిష్గా అయ్యేదాకా దాన్ని మంచిగా గోలివ్వాలి. ఒక చిన్న ప్యాన్లో మంచి గోలించిన తర్వాత దాన్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని పైన కొద్దిగా కండ చక్కెర చల్లుకోండి, ఓకేనా, టేస్ట్ కోసం. దాన్ని ఉదయం కూడా పరిగెడపై తినేసేయాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఈ నీరుల్లిపాయ ఇది చాలా అద్భుతంగా ఫలితాన్ని అందిస్తుంది. ఇంకా రెండో చిట్కా వచ్చేసి మినుములు. సేమ్ అదే విధంగా ఒక 1/2 కేజీ మినుముల్ని తీసుకొని దానికి సరిపడినంత, బాగా ఆయిల్గా ఉండకుండా సరిపడినంత నెయ్యి వేసి దోరగా వేయించాలి. మినుముల్ని వేయించి దాన్ని గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. అదేవిధంగా ఒక 1/2 కేజీ గోధుమల్ని కూడా నేతిలో వేయించి దాన్ని కూడా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఈ రెండింటిని కలుపుకొని బాగా మిక్స్ చేసి సమానంగా కండ చక్కెర కూడా సేమ్ అదే విధంగా సమభాగాలుగా తీసుకొని కండ చక్కెర కూడా పొడి చేసి వీటితో కలుపుకొని 3 సమభాగాలుగా తీసుకున్నా పర్వాలేదు, కొంచెం అటు ఇటుగా అయినా ఏమి ఇబ్బంది లేదు. ఈ మూడింటిని సమభాగాలుగా చేసుకొని అన్నిటిని విడివిడిగా పొడి చేసుకొని మూడింటిని కలుపుకొని మొత్తం మిక్స్ చేసి ఒక బౌల్లో రోజు ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా గోరువెచ్చని పాలతో తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా వీర్యకణాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది, వీర్యం యొక్క క్వాంటిటీ పెరుగుతుంది, చిక్కదనం కూడా పెరుగుతుంది, ఓకేనా. ఇకపోతే నెక్స్ట్ చిట్కా వచ్చేసి అనుములను కూడా రోజు ఉడికించి తింటూ ఉన్నట్లయితే వీర్య వృద్ధి అనేది అనుములు అంటే చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయండి. మనం ఒకసారి గూగుల్లో కొట్టినా కూడా తెలిసిపోతుంది. దీనిని కూడా పాలలో ఉడికించి కానీ, లేదా నీళ్ళలో ఉడికించి కానీ తీసుకుంటూ ఉండాలి. పాలలో ఉడికించడం అనేది మంచిది. ఇంకా అలా ఆ పాలలో ఉడికిన తర్వాత, అవి బాగా ఉడికిన తర్వాత వాటిని తినేసి ఆ పాలు తాగడం అనేది ఇంకా చాలా 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 మంచిది, ఓకే. అదేవిధంగా దీంతో పాటుగా కుసుమ నూనె అని మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉందండి. కుసుమ నూనె అని కొడితే వస్తుంది ఆన్లైన్లో కూడా. దాన్ని ప్రతిరోజు అరిపాదాలకు మర్దన చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ప్రెషర్ పాయింట్స్, సో వీర్యాన్ని ఉత్పత్తి చేసేటువంటి కొన్ని ప్రెషర్ పాయింట్స్ అరిపాదాలలో ఉంటాయి. కాబట్టి బాగా పడుకునే ముందు బాగా మసాజ్ చేసుకొని కనుక పడుకున్నట్లయితే వీర్య వృద్ధికి కావాల్సినటువంటి ప్రెషర్ పాయింట్స్ అనేవి అక్కడ నుంచి స్టార్ట్ అవడం వల్ల వీర్యం అనేది కూడా ఎక్కువగా ఉత్పత్తి అవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటు దూలగొండి కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. దూలగొండి చూర్ణాన్ని ప్రతిరోజు పాలలో కానీ నీళ్ళలో కానీ వేసుకొని తాగినట్లయితే వీర్య వృద్ధి అనేది చాలా అద్భుతంగా పెరుగుతుంది. అండ్ పిల్లలు కనడానికి కనీసం 50 నుంచి 60 మిలియన్ల కౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ ఎబో 60-70 మొటిలిటీ అనేది చాలా చాలా అవసరం అండి. ఇవి ఉన్నట్లయితేనే ఖచ్చితంగా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఇకపోతే స్త్రీలలో వచ్చేసి పీసీఓడి సమస్యలు ఉండకూడదు. అంటే గర్భసంచిలో నీటి బుడగలు అంటారు కదా, ఇలాంటివి ఉండకూడదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఉండకూడదు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పిల్లల ప్రయోజనం, ముఖ్యంగా థైరాయిడ్ సమస్యతో బాధపడే వారి స్త్రీలకు కూడా ఈ ఇబ్బందులు ఎక్కువగా వస్తుంటాయి. అంటే మగవాళ్ళలో అన్ని బాగున్నా కూడా స్త్రీలలో కూడా కొన్ని రకాల ఇబ్బందుల వల్ల పిల్లలు పుట్టకపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ పీరియడ్ టైం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలండి. అంటే స్త్రీలకు డేట్ వచ్చిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు డేట్ వచ్చింది అనుకోండి, 5వ తారీఖు అయిపోతుంది,
తర్వాత 12 నుంచి 16 మధ్యలో రెగ్యులర్ పార్టిసిపేట్ చేయాలి. ఈ 12 అంటే డేట్ వచ్చినాక 12 నుండి 16 మధ్యలో స్త్రీల యొక్క అండం అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ టైంలో రెగ్యులర్ పార్టిసిపేషన్ ఉండాలి. తర్వాత మీరు ఎన్నిసార్లు పాల్గొన్నా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం అనేది 1% కూడా ఉండదు. ఈ 12 to 16 days లో మీరు మ్యాక్స్ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం అనేది చేయవచ్చు. ఓకే, ఇదే మెయిన్ గా ప్రెగ్నెన్సీ పీరియడ్ టైం అండి. అక్కడ ఆ టైంలో కన్సీవ్ కాలేదు అనుకోండి, ఇంకా ఆఫ్టర్ 16, 17, 18 నుంచి మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ప్రెగ్నెన్సీ అవకాశం ఉండదు, అండం అనేది వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ కలిసే సందర్భంలో డ్రింకింగ్ కానీ స్మోకింగ్ లో ఎక్కువ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మానేసుకోవడం అనేది చాలా మంచిది. ఇక ఏమైనా సమస్యలు తీవ్రంగా ఉంటే చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా సెట్ కాకపోతే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. సంబంధించినటువంటి పూర్తి సలహాలు సూచనలు అన్ని అందిస్తాము. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్య ఆ రిపోర్ట్ కూడా నాకు వాట్సాప్ చేసినట్లయితే దానికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం, ఎంత కాలం అవసరం, ఎంత ఖర్చు అవుతుంది అని కూడా మీకు క్లియర్ గా చెప్తాము. సో చాలా మంది కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుకొని ఇప్పుడు ఒక చక్కటి హ్యాపీగా పిల్లలతోటి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంచి సక్సెస్ రేట్ కూడా మేము పొందడం జరిగింది. కాబట్టి ఒకసారి మీకు సమస్య ఉంటే మమ్మల్ని సంప్రదించండి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ ఉంటుంది, నేరుగా అడ్రస్ కి వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించి మీ సమస్య తెలియజేయవచ్చు. అండ్ కింద గ్రూప్ లో లింక్ కూడా ఉంటుందండి, గ్రూప్ లింక్, మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయాలండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, దానివల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.